వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది. రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కొనసాగుతుందన్న ఏపీపీఎస్సీ ప్రస్తుతం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక ఈ పరీక్ష వాయిదా వేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. దీనిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది. రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కొనసాగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా వేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. దీనిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది. రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కొనసాగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా వేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. దీనిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. అయితే ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి రేపు జరగాల్సిన పరీక్ష ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాలకు సంబంధించి కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. ఈ పరీక్షకు కూడా దాదాపు 92,000 మంది అభ్యర్థులు కూడా దానికి వాళ్ళు ప్రిలిమ్స్ రాసి గ్రూప్ 2 మెయిన్స్ కూడా వాళ్ళు ఉత్తీర్ణులయ్యారు. రేపు వాళ్ళంతా కూడా రాష్ట్రంలోని వివిధ సెంటర్లో కూడా వాళ్ళు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే గ్రూప్ 2 కు సంబంధించి కూడా కొన్ని దాంట్లో ఏదైతే ఉందో రోస్టర్ విధానం ఏదో దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు సరిదిద్దాలంటే ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ లో మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు కోర్టుకు వెళ్ళి మళ్ళీ దీన్ని రిజల్ట్స్ కూడా ఆపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షకు నోటిఫికేషన్ ముందే కొన్ని లోటుపాట్లు ఖచ్చితంగా రోస్టర్ విధానంలో ఉంది. దాంట్లో మార్పులు చేర్పులు చేసి తిరిగి తిరిగి ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి కూడా చాలా మంది గ్రూప్ 2 అభ్యర్థులు కూడా గత కొద్ది కాలంగా కూడా నిరసనలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాని తర్వాత కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దాని తర్వాత కూడా లోకేష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఈ పరీక్షను వాయిదా వేసేందుకు కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గ్రూప్ పరీక్షను వాయిదా వేస్తూ కోరుతూ కూడా ఒక లేఖను కూడా ప్రభుత్వం తరఫున కూడా అతను ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా రేపు పరీక్ష ఉన్నా కూడా దీని మీద కూడా ప్రభుత్వం ఇచ్చిన లేఖ పైన కూడా గ్రూప్ ఏపీపీఎస్సీ చైర్మన్ మటుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అంటే ఎగ్జామ్ ప్రభుత్వం కోరిన విధంగా కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమె సంప్రదింపులు చేయాలని చూసినా కూడా ఆమె అందుబాటులోకి రాలేకుండా పోయింది గ్రూప్ ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ. అయితే ఎటకేలు మటుకు ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మటుకు రేపు యథాతథంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అధికారికంగా పరీక్షను పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఖచ్చితంగా రేపు పరీక్ష మటుకు ఎప్పుడు నిర్ణయించిన సమయానికి మటుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మటుకు గ్రూప్ 2 పరీక్ష జరగబోతుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, అక్కడ గ్రూప్ 2 పరీక్ష కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలు కూడా వాళ్ళకి ఇప్పటికే హాల్ టికెట్లు ఇచ్చారు. పరీక్షా కేంద్రాలు కూడా నిర్ణయించారు. పరీక్షా కేంద్రాలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దీనిపై కూడా రాష్ట్ర స్థాయిలో కూడా సీఎస్ కూడా సమీక్ష చేసి అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడా వాళ్ళకి ఆదేశించారు. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ మటుకు దీని మీద ప్రభుత్వం రాష్ట్రం లేకపోయినా ఆమె ఎలాంటి స్పందన రాకపోవడంతో ఖచ్చితంగా రేపు మటుకు పరీక్ష జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఏపీపీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం చూసుకున్నప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరీక్ష
గ్రూప్ 2 మెయిన్స్ కు సంబంధించి కూడా పరీక్ష జరిగే అవకాశం ఉంటుంది. చెప్పిన తేదీకి చెప్పిన టైం మటుకు అందరూ అభ్యర్థులందరూ హాజరు కావాలని చెప్పేసి కూడా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా చెప్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అందరూ కూడా వాళ్ళ సమయానికంటే ముందుగా చేరుకొని పరీక్షకు అనుమతిస్తామని చెప్పేసి కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు చెప్తారు. మొత్తం చూసుకునే వరకు ఇది ఒక విధంగా అంటే చెప్పాలంటే ఇది ఒక విధంగా సందిగ్ధత నిలుపుకొని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా అంటే ప్రభుత్వం లేఖ రాసిన ప్రభుత్వం నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఆదేశాలు జారీ చేసి కూడా గ్రూప్ ఏపీపీఎస్సీ చైర్మన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఒక విధమైన అంటే గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ చైర్మన్ మధ్య ఏదైనా గ్యాప్ ఉందా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం చెబుతున్నా కోరుతున్నా కూడా ఆమె ఎలాంటి స్పందన లేకపోతే అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉందా, లేదంటే ఎమ్మెల్సీకి ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి మధ్య అది ఉపయోగపడే విధంగా ఉంటుందో తెలియదు. కానీ మొత్తం చూసుకున్నట్టు ఏపీఎస్సీ చైర్మన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రేపు యథావిధిగా కొనుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ మటుకు రేపు యథావిధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ ప్రభుత్వం నుంచి అంటే ఏమైనా ఒత్తిడి వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మటుకు ఏదైనా రాత్రి ప్రకటన చేయవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలా చేసే పక్షంలో మటుకు గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం ఉంటుంది. కానీ మొత్తమే చూసుకున్న మటుకు రేపు యథావిధిగా పరీక్ష జరిగే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇప్పటికే దీని మీద కూడా ఏదైతే కొందరు దీని మీద ఏదైతే గ్రూప్ 2 పరీక్ష ఉందో దాన్ని వాయిదా వేసినట్లు కొందరు తప్పుడు కథనాలు, తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పేసి కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన కూడా వాళ్ళు పోలీసు కూడా కంప్లైంట్ చేసినట్టు సమాచారము. దీని మీద పోలీసు కూడా కేసు నమోదు చేస్తుంది కూడా రంగం సిద్ధం చేసినట్టు సమాచారము. మొత్తం చూసుకున్న మటుకు రేపు జరిగేపోయే రాష్ట్ర వ్యాప్తంగా మటుకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మటుకు యథావిధిగా కొనసాగే పరిస్థితులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.